వేడి వేడి వడలు. బయట చూస్తే వర్షం, ఇక్కడ చూస్తే వేడి వేడిగా వడలు. వచ్చేయండి మా ఇంటికి, వడలు ఇష్టమైన వాళ్ళు. ఏం వడలు అనుకుంటున్నారు? అలసంద వడలండి, అలసంద వడలు. ఇదిగోండి అలసందలో ఇవి నానబెట్టి ఇలాగా చేసాము. దీంట్లో ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాము. చూడండి వడలు, వేడి వేడి వడలు రెడీ అయిపోయినాయి. వర్షం వచ్చేటప్పుడు ఇలాగ వేడి వేడిగా చేసుకొని తింటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. వేడి వేడిగా వడలు రెడీ అయిపోయినాయి, తినాలి. చూడండి, బాగా బాగా చూడండి, చేసుకోండి. మీరు కూడా చేసుకొని తినండి. చేసుకోలేని వాళ్ళు మా ఇంటికి వస్తే మేము 2 వడలు మీకు కూడా పెడతాం, మీరు కూడా తినచ్చు. ఓకేనా? చూడండి వేడి వేడి వడలు. బయట వర్షం పడుతుంది, బాగున్నాయి వడలు, అలసంద వడలు. ఇంకే పక్క రాజంపేట పక్క ఈ వాళ్ళే కదా చేసేదా, అటు పక్క అంతా కడప సైడ్ అంతా అలసంద వడలే చేస్తారంట, మినపడలు చేసుకోరంట. అందుకని మాకు అక్కడ బంధువులు ఉన్నారు, మా అక్కయ్య వాళ్ళు. అక్కడ వాళ్ళు చేస్తుంటారు మేము వెళ్ళినప్పుడల్లా. అందుకని మాకు అలవాటైంది. భైరవకోనకి వెళ్ళినప్పుడు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ భైరవకోనలో. గురవయ్య అని అలసందలు తెచ్చిస్తాడు, అవి బాగా ఉంటాయి. ఇంకా ఇవన్న బేడలు, అవి అలసందలు అన్నమాట, గుండ్లు. అవి ఇంకా బాగుంటాయి వడలకి, బాగున్నాయి.